చెప్పు. ఒక రాజ్యంలో రాజు పరిపాలిస్తున్నాడు. ఒకరోజు రాణి భిక్షం తీసుకెళ్ళి మాతా భిక్షం దేహన్ అడిగే అతనికి ఇస్తోంది. అప్పుడు ఆ రాణి భిక్షం తీసుకెళ్లేలోపు అతను వెళ్ళిపోతున్నాడు. రెండో రోజు కూడా అలాగే జరిగింది, మూడో రోజు కూడా అలాగే జరిగింది. మీకు పిల్లలు లేరు కదా, అందుకనే నేను మీ దగ్గర నుంచి భిక్ష తీసుకోను అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక అడవిలో మంగళగౌరి దేవి గుడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి పూజ చేయండి అని చెప్తాడు. అప్పుడు ఆ మంగళగౌరి దేవికి పూజ చేస్తున్నాడు ఆ రాజు. అప్పుడు నాకు పిల్లలు లేరు అని చెప్తే అప్పుడు మంగళగౌరి అమ్మవారు ఏం చెప్తుందంటే, నువ్వు ఒక చెట్టు మీదకి ఒక వినాయకుడి మీదకెక్కి ఒక పండు తీసుకో అంటే 4-5 పండ్లు కోసుకుంటాడు. అప్పుడు వినాయకుడికి బాగా కోపం వచ్చి, నీకు తెలివైన పిల్లాడు కావాలా, సొద్దు పిల్లాడు కావాలా, ఇంకా మంచి పిల్లాడు కావాలా, లేకపోతే ఉండే పిల్లాడు కావాలా అని అడుగుతాడు. అప్పుడు నాకు తెలివైన పిల్లాడు కావాలి అంటే అప్పుడు ఆ బాబు పుట్టేస్తాడు. ఆ బాబు పెద్ద అయిన తర్వాత వాళ్ళ మేనమామ కాశీకి తీసుకెళ్తూ ఉంటే ఒక సత్రంలో విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు ఒక పాప తిట్టుకుంటూ ఉంటే అప్పుడు నేను చిన్నప్పటి నుంచి మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నాను అని చెప్పింది. ఆ పాపని పెళ్లి చేసేసాడు వాళ్ళ మేనమామ. ఒకరోజు ఆ పాప కలలోకి ఆ మంగళగౌరి దేవి వచ్చి, మీ ఆయనని ఒక కాటేయడానికి నల్ల సర్పం వస్తోంది, నువ్వు దాన్ని కుండలో కట్టేసి నీ అమ్మకి వాయనం లాగిచ్చేసేయ్ అని చెప్తుంది. అప్పుడు ఆ పాము నిజంగానే వస్తుంది. అప్పుడు కట్టేసి దేంట్లో కట్టేసింది పాముని? కుండలో కట్టేసి వాళ్ళ అమ్మకి వాయనంగా ఇచ్చేసింది. అప్పుడు ఆ కుండలో ఏముంది? హారం ఉంది. ఓకే. తర్వాత అలా వాళ్ళ ఆయనకున్న గండం పోయి అప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు.